టీ20 ప్రపంచ కప్ 2024తో టీమిండియాలో ఒక శకం ముగిసింది. దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పొట్టి ఫార్మాట్లో భారత జట్టులో ఈ ఇద్దరి మేటి ఆటగాళ్ల స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాళ్లు ఎవరా అన్న చర్చ నడుస్తుంది. ఈ క్రమంలో జింబాబ్వే మాజీ క్రికెటర్ హామిల్టన్ మసగజ్జా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీ20లలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వారసులు వీరేనంటూ ఇద్దరు యువత రంగాల పేర్లు చెప్పాడు. కాగా అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరిగిన వరల్డ్ కప్ 2024లో భారత్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. 13 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ రోహిత్ సేన ఐసీసీ ట్రోఫీని ముద్దాడింది. భాస్కర్ గా దుల్కర్ సల్మాన్ టైటిల్ రోల్లో కనిపించనున్న చిత్రం లక్కీ భాస్కర్. మీనాక్షి చౌదరి కథానాయిక. 1980-90ల కాలంలో అసాధారణ స్థాయికి చేరుకున్న ఒక సాధారణ బ్యాంక్ క్యాషియర్ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 7న లక్కీ భాస్కర్ ని రిలీజ్ చేయనున్నట్లు సోమవారం యూనిట్ పేర్కొంది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కానుంది. ముంబైలోని బ్యాంక్ లో పనిచేసే క్యాషియర్ గా కనిపిస్తారు దుల్కర్. నాటి ముంబై నగరాన్ని, భారీ బ్యాంక్ సెట్ ని హైదరాబాద్ లో రూపొందించాం. భాస్కర్ అసాధారణ ప్రయాణంలో ప్రేక్షకులు లీనమైపోతారని యూనిట్ పేర్కొంది. రాష్ట్రంలోని అన్ని రైతు బజార్లలో కందిపప్పు కిలో 160 చొప్పున విక్రయించున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. సోమవారం ఆయన విజయవాడలోని పౌర సరఫరాల శాఖ కమిషనర్ రేట్లో టోకు వర్తకులు, రైస్ మిల్లర్లు, సరఫరాదారులతో నిత్యావసర ధరల పెరుగుదలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు బజార్ల ద్వారా తక్కువ ధరకి కందిపప్పు, బియ్యం పంపిణీ చేయడంపై చర్చించారు. ఈ నెల 11 నుంచి అన్ని రైతు బజార్లలోనూ నిర్ణయించిన రేట్ల ప్రకారమే సరుకులు విక్రయించేందుకు వర్తకులు అంగీకరించారు. సమావేశంలో పౌర సరఫరాల శాఖ కమిషనర్ సిద్ధార్థ్ జైన్, ఎండి వీరపాండ్యన్ తదితరులు పాల్గొన్నారు. సలార్ కల్కి విజయాలతో జోరు మీద ఉన్నారు కథానాయకుడు ప్రభాస్. ఇప్పుడు ఈ జోష్లోనే ఆయన తన తదుపరి సినిమాలపై దృష్టి సారించేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం ప్రభాస్ చేయాల్సిన చిత్రాల్లో మారుతి దర్శకత్వం వహిస్తున్న రాజాసాబ్ చిత్రీకరణ దశలో ఉండగా, దర్శకుడు సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ స్పెట్స్ పైకి వెళ్లే సన్నాహాల్లో ఉంది. ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త బయటకొచ్చింది. ఈ సినిమాలో ప్రభాస్ ను ఢీకొట్టే ప్రధాన ప్రతినాయక పాత్ర కోసం ఓ అంతర్జాతీయ నటుడిని తీసుకోనున్నట్లు సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే ఆ పాత్ర కోసం దక్షిణ కొరియా స్టార్ నటుడు మాడంగ్ సియోక్ పేరు పరిశీలనలో ఉన్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. దీనిపై చిత్ర వర్గాల నుంచి స్పష్టత రావాల్సి ఉంది. సందీప్ ప్రస్తుతానికి స్పిరిట్ స్క్రిప్ట్ తుది మెరుగులు దిద్దుతున్నట్లు తెలుస్తుంది. ఈ ఏడాదిలోనే చిత్రీకరణ ప్రారంభించేందుకు ప్రణాళిక రచిస్తున్నారు. ఇందులో ప్రభాస్ శక్తివంతమైన పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి చెందిన వన్ కమ్యూన్ పబ్ విషయంలో వరుస వివాదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే దేశంలో ఉన్న 18 కమ్యూన్ పబ్లపై పలు కేసులు నమోదు కాగా, తాజాగా బెంగళూరులో నమోదైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం సమీపంలో ఎంజీ రోడ్లో వన్ కమ్యూనిట్ పేరిట కోహ్లీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి 1:30 వరకు పబ్ను నిర్వహిస్తున్నారంటూ స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుతో సమాచారం అందుకున్న పోలీసులు పబ్కు చేరుకున్నారు. పబ్ తెరిచి ఉండడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనతో రష్యా కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తున్న రష్యా ఆర్మీలో భారతీయులు సైతం పనిచేస్తున్నారు. ఇటీవల యుద్ధ ప్రాంతాల్లో ఉక్రెయిన్ సైనికులు జరిపిన దాడిలో రష్యా ఆర్మీలో పనిచేస్తున్న 2 భారతీయులు మరణించారు. అయితే రష్యా పర్యటనలో మోడీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో చర్చించారు. అనంతరం తమ ఆర్మీలో పనిచేస్తున్న భారతీయుల్ని స్వదేశానికి పంపించేలా అంగీకరిస్తున్నట్లు పుతిన్ చెప్పారంటూ జాతీయ, అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. తాజా పర్యటనలో మోడీ రష్యా ఆర్మీలో భారతీయుల అంశంపై పుతిన్ చర్చించడం, అందుకైన భారతీయుల్ని విడుదల చేసేందుకు విముఖత వ్యక్తం చేయడం రష్యాలో భారత్ దౌత్య విజయం సాధించినట్లయింది. టీమిండియా ప్రస్తుతం 5 మ్యాచ్ల టీ20 సిరీస్ లో భాగంగా జింబాబ్వేలో పర్యటిస్తుంది. ఈ టూర్ ముగిసిన వెంటనే భారత్ జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్ లో భాగంగా టీమిండియా ఆతిథ్య శ్రీలంకతో 3 టీ20లు, 3 వన్డేల సిరీస్ లో తలపడనుంది. జూలై 27న జరగనున్న తొలి టీ20తో భారత పర్యటన ప్రారంభం కానుంది. ఈ క్రమంలో శ్రీలంక టూరు 2 వేర్వేరు జట్లను వచ్చే వారం బీసీసీ సెలక్షన్ కమిటీ ప్రకటించినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా లంకతో వన్డే సిరీస్ కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. లంకతో టీ20లో హార్దిక్ పాండ్యాకు వన్డే సిరీస్ లో కేఎల్ రాహుల్ కు జట్టు పగ్గాలు అప్పగించాలని అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ యోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రధాని మోడీ రష్యా పర్యటనపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. ఈ విషయమై అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ మీడియాతో మాట్లాడారు. రష్యాతో సంబంధాలపై మేము ఆందోళన భారత్కు ఇప్పటికే స్పష్టం చేశాం. రష్యా పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ ఏం మాట్లాడతారో చూడాలి. ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని, ఐక్యరాజ్య సమితి చార్టర్ను గౌరవించాల్సిందిగా రష్యా
రష్యాతో దగ్గరగా వ్యవహరించే ఏ దేశమైనా పుతిన్కు చెప్పాలి అని మిల్లర్ పేర్కొన్నారు. 2002లో రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యాకు దూరంగా ఉండాలని భారత్పై అమెరికా ఒత్తిడి చేస్తూనే ఉంది. అయితే కొన్ని ఆర్థిక అవసరాల దృష్ట్యా రష్యాతో భారత్ సత్సంబంధాలను కొనసాగిస్తుంది. ఏపీ సచివాలయంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశానికి మంత్రులు పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు బ్యాంకర్లకు ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించారు. డీబీటీ పథకాల అమలు, అభివృద్ధికి బ్యాంకర్ల సహాయం అవసరమని పేర్కొన్నారు. సబ్సిడీ రుణాలు, వివిధ పథకాల లబ్ధిదారులకు బ్యాంకర్లు సహకరించాలని కోరారు. డ్వాక్రా సంఘాల బలోపేతంలో బ్యాంకర్లదే కీలక పాత్ర అని వ్యాఖ్యానించారు.